కొన్ని విషయాలు జరిగినప్పుడు వాటిని మనం చూసినంత ఏమనిపిస్తుంది అంటే ఇది పెద్ద విషయం కాదు, ఇందులో ఏముందిలేరా, చాలా చిన్న విషయం అనిపిస్తుంది, తప్పులేదు. కానీ దానివల్ల కొన్ని పరిణామాలు జరిగినప్పుడు ఆ పరిణామాల కోసమే మనం మాట్లాడుకుంటాం, అవి చాలా తీవ్రంగా ఉంటాయి. కానీ దానికి మూలం ఏంటి, అది ఎందుకు జరిగింది అన్న విషయాన్ని ఎవరు మాట్లాడుకోం. అర్థం కాలేదు కదా, డీటెయిల్గా చెప్తా. లెట్స్ టాక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. ఒక 2 years బ్యాక్ అనుకుంటా, ఒక అమ్మాయి, చాలా చిన్న అమ్మాయి, యంగ్ టీనేజర్. ఆ అమ్మాయి ఒక తెలుగు పాటకి తిరుమలలో, ఈవెన్ అలిపిరి ఎంటర్ కూడా అవ్వలేదు, అలిపిరి చెక్ పోస్ట్ కన్నా చాలా ముందే రోడ్డు మీద సైడ్కి నుంచొని డ్యాన్స్ చేసింది. డ్యాన్స్ చేసి ఆ పాటను షూట్ చేసుకుని అమ్మాయి రీల్ లాగా అప్లోడ్ చేసుకుంది. మీరు వెనకాల అలిపిరి చెక్ పోస్ట్ కనిపిస్తుంది, కొండలు కనిపిస్తాయి, ఎన్ని కనిపిస్తాయి, బాగా గుర్తుంది. దీన్ని చాలామంది ఖండించారు. తిరుమల పవిత్రత పాడైపోతుంది, మీరు సినిమా పాటలకి ఇక్కడ అట్టా డ్యాన్స్ చేస్తారు, ఇది చాలా తప్పు అయ్యాను. ఈవెన్ తిరుమల ఇంకా అలిపిరి చెక్ పోస్ట్ కూడా దాట్లా. ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చింది, కొంతమంది యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, అందరూ న్యూస్ ఛానల్స్ అందరూ అసలు అమ్మాయి దెబ్బకి భయపడిపోయి అపాలజీ వీడియో చెప్పింది. చిన్న అమ్మాయి, ప్రపంచం అంటే ఇంకా ఏంటో తెలియదు, ఇన్స్టాగ్రామ్ నాకు తెలిసి ఆ వరల్డ్ కూడా ఇంకా తెలియదు. సో భయపడిపోయి అపాలజీ వీడియో చెప్పింది, మెయిన్ వీడియో డిలీట్ చేసింది, అయిపోయింది. దాని తర్వాత టీటీడీ చాలాసార్లు ఆ విషయం జరిగిన తర్వాత కూడా చాలామంది చాలా కాంటెంట్లు క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మాడ విద్యలో కూడా క్రియేట్ చేస్తూనే ఉన్నారు. కొండ మీద పాలిటిక్స్ మాట్లాడతారన్న పాలిటిక్స్ మాట్లాడుతూ ఉన్నారు. టీటీడీ వీటన్నిటికీ ఇష్యూ ఏదో ఒకటి ప్రెస్ నోట్ ఇష్యూ చేస్తూనే ఉంది, ఇట్లా చేయకండి, తిరుమల తిరుపతిలోకి వచ్చింది, మీరు తిరుమలలోకి వచ్చిన తర్వాత మీరు ఇలాంటి కాంటెంట్ క్రియేషన్ లాంటివి చేయకండి, ఇలాంటి రీల్స్ చేయకండి, పిచ్చి కమర్షియల్ పాటలకి డాన్సులు గట్రా చేయమాకండి, ఇది కరెక్ట్ కాదు అది అని చెప్తానే ఉంది. అయినా చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక టూ మంత్స్ బ్యాక్ అని 1 month బ్యాక్ ఒకడైతే లక్కీ డ్రా, దాని బ్యానర్నే ఆవిష్కరించాడు. లక్కీ డ్రా అని చెప్పి దాని స్కీమ్నే, వాడికి ఎంత భక్తో చూడండి, దేవుడు అంటే వెంకటేశ్వరం దర్శించుకొని వాడు అక్కడ ఆవిష్కరించాడు. దీన్ని కొంతమంది ఖండించారు, ఈవెన్ వాడు అరెస్ట్ కూడా అయ్యాడు. ఇప్పుడు అంత ఎందుకు చెప్తా. దానికన్నా ముందు మీరు ఈ వీడియో లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ చాలా మ్యాటర్స్ నాకు. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే ఇష్యూ చాలా చందగా కనిపిస్తుంది. నేను పర్యవసానాలు చెప్పినప్పుడు మీకు దాని తీవ్రత అర్థమవుతుంది. సో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. దాంతోపాటు ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు, లేదంటే ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మ్యాటర్ ఏంటంటే వీళ్ళందరినీ ఇంకొక విషయం, ఇది చెప్పిన తర్వాత ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. కుర్రాడు రీసెంట్గా స్టార్ట్ అయింది ఒక ఛాలెంజ్. అలిపిరి మెట్ల మార్గం కింద ఒక అలిపిరి మెట్లు 1.5 hourలో 1.5 hourలో కంప్లీట్ చేస్తానని చెప్పి ఒక ఛాలెంజ్ తీసుకొని రోజు ఆ మెట్లు ఎక్కడం, దాన్ని కాంటెంట్ షూట్ చేసుకోవటం, ఆ రీల్స్ ఏదో పెట్టడం, Day 1, Day 2, Day 3, Day 4 అని చెప్పి పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. దీన్ని ఎంతమంది ఖండించారనయ్యా, పెద్ద చాలా తీవ్రంగా ఖండించారు. అసలు తిరుమలకి వెళ్తున్నామంటే, దేవుడి దగ్గరికి వెళ్తున్నామంటే ఆ మెట్ల మార్గం కానీ అది కానీ అదంతా ఎంత పవిత్ర స్థలం, దానిలో మీరు కాంటెంట్ క్రియేట్ చేయటం ఏంటి, మీకు అసలు బుద్ధి ఉందా, అది ఉందని. మళ్ళీ పిల్లోడే, పెద్దోడు కూడా కాదు, చాలామంది చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు కదా. తప్పు లేదు, ఎందుకంటే అది రైటే, వాళ్ళు చెప్పింది. తిరుమలకి వెళ్తున్నామంటే మనం భక్తి భావాలతో వెళ్ళాలి, ఓ నమ్మో వెంకటేశాయ అనుకుంటే వెళ్ళాలి. అంతే చెప్తే కాంటెంట్లు ఏ వీడియోలు పెడదాం, ఏ షార్ట్ పెడదాం అనుకుంటే వెళ్ళకూడదు, తప్పు లేదు, ఇది చాలా బాగుంది. అయితే మరి గీతురాయలు గారు పేరు చెప్పి మాట్లాడుకుందాం. గీతురాయలు గారు తిరుమలకి వెళ్ళే దారిలో ఘాట్ రోడ్డు మీద కారు ఆపేసి వాళ్ళ ఫ్రెండ్స్తో సినిమా పాటకి డ్యాన్సులు చేస్తా ఆవిడ కూడా ఒక రీల్ క్రియేట్ చేశారు. మరి దీని గురించి ఎవరు ఎందుకు సార్ మాట్లాడలేదు, నాకు అర్థం కాలా. దాని గురించి మాట్లాడిన వాళ్ళు దీని గురించి ఎందుకు మాట్లాడాలా? ఓకే, వాళ్ళు చిన్నోళ్ళు ఏం చేయలేరని మాట్లాడారా? ఈవిడ పెద్దది, ఈవిడికి ఒక 7 lakhs 8 lakhs ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్యాన్స్ ఊరుకోరు అని చెప్పి మీరు భయపడ్డారా? రెండింటికి ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు ఆ అబ్బాయి వల్ల ఎవరికే నష్టం జరగల, ఒకవేళ వీళ్ళ వల్ల ఏ నష్టం లేదనుకుంటే, ఆ అబ్బాయి భక్తిభావంతో కాకుండా కాంటెంట్ క్రియేట్ చేస్తారని వెళ్తుంటే వీళ్ళు కూడా అంతే వెళ్తున్నారు కదా. వాళ్ళు మెట్లెక్కి వీళ్ళు కొండెక్కుతున్నారు, ఏదైనా వెళ్తుంది దేవుడి దగ్గరికే కదా. మరి అక్కడ కాల్అవుట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ ఎందుకు కాల్అవుట్ చేయలేదు? ఎందుకు డిఫరెన్స్ ఏంటి? మీకు భయమేమో, నాకేం భయం లేదు. ఎందుకంటే నేను నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు దేవుడు నన్ను కాపాడుకుంటాడు, ఎవరికి భయపడాల్సిన నెసిటీ లేదు. నేను కాల్అవుట్ చేస్తా. గీతురాయలు గారు, మీరు ఏదైతే చేశారో చాలా తప్పది. మీకు అది చాలా చిన్న విషయం అనిపిస్తుందేమో. తిరుమలకి వెళ్ళేటప్పుడు, దేవుని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు భక్తిభావంతో వెళ్ళాలి, అంతేగాని ఇంకొక థాట్ మనసులో ఉండకూడదు. ఇక్కడ కారు ఆపుదాం, ఇక్కడ మనం ఈ కాంటెంట్ క్రియేట్ చేద్దాం, ఈ లిరిక్కి మీరు పోజ్ ఇవ్వండి, ఈ లిరిక్కి నేను పోజ్ ఇస్తా, దీన్ని ఇక్కడ ఎడిట్ చేద్దాం, దాన్ని అక్కడ ఎడిట్ చేద్దాం, ఈ థాట్స్తో మీరు వెళ్తుంటే అదేదో మీరేదో డెస్టినేషన్ ఊటీయో కొడైకెనాల్ వెళ్తున్నట్టు ఉంటుంది తప్పితే తిరుమలకి దేవుని దర్శించుకోవడానికి, వెంకటేశ్వరం దర్శించుకోవడానికి వెళ్తున్నట్లేదు. మనందరూ తెలుగు ప్రజల అదృష్టం, మన నేల మీద వెంకటేశ్వర స్వామి వెళ్ళటం. ఇన్ఫ్యాక్ట్ మాకన్నా ఎక్కువ మీకు ఉండాలి, ఎందుకంటే మీ జిల్లా, మీరు అక్కడ పుట్టారు, మీకు ఇంకా ఎక్కువ ఉండాలి. మీలోనే అది మిస్ అయిపోతుంది. ఇక్కడ 2 పాయింట్లు చెప్తాను చూడండి. స్టార్టింగ్లో పర్యవసానాలు అన్నాను కదా, అది మీకు చాలామందికి అర్థం లేదు కదా, అది ఇప్పుడు చెప్తాను చూడండి. పర్యవసానాలు అంటే ఏంటంటే, ఇది చూసినప్పుడు, ఇది చూడంగానే చిన్నదిగా అనిపిస్తుంది, ఏముందిలేరా సరదాగా పిల్లలు రోడ్డు పక్కన కారు ఆపుకొని ఏవో 4
ఫోటోలు తీసుకొని ఏదో రీల్స్ డ్యాన్స్ స్టెప్లు వేసుకొని పెట్టుకున్నారా అని కదా. దీనివల్ల ఎలాంటి పర్యాసనాలు జరిగితే తెలుసా, ఈ రీల్ చూసిన వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈయనకి మించి ఇంకో రీల్ చేస్తారు, దానికి మించి ఇంకో రీల్ ఇంకొకరు చేస్తారు, దానికి మించి ఇంకొకరు ఇంకో రీల్ చేస్తారు. ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తాం మనం సమాజానికి, ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చాం మన ఫాలోవర్స్కి? ఎందుకంటే ఇది చూడంగానే ఎవరికి తప్పు అనిపించదు, ఎవరికి అనిపించదు ఇమీడియట్గా. సో దీని తర్వాత ఎవరైతే రీల్స్ పెడతారో అవి కొంచెం తేడాగా ఉంటే అప్పుడు అనిపిస్తుంది. కానీ అది ఎందుకు జరిగిందన్న విషయం మనం ఆలోచించాం. ఇందాక నేను చెప్పింది అది, దానికి మూలం ఇదే. వీళ్ళొక ఎగ్జాంపుల్, వీళ్ళొక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయటం. రీల్ తప్పంటే తప్పే, ఒక పాటకి డ్యాన్స్ చేయటం, ఈ పోజులు చేయటం ఇవన్నీ తప్పంటే తప్పే, ఇది తప్పు. రెండో చెప్తాను చూడండి పర్యాసనాలు ఎలా ఉంటాయో. ఘాట్ రోడ్డు మీద ఎమర్జెన్సీ బ్రేక్ డౌన్లు అయితే తప్పితే మీరు ఎక్కడ కారు ఆపడానికి లేదు. వాష్రూమ్స్ లాంటివి డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేసెస్ ఉంటే అక్కడ ఆపాలి. మీరు ఘాట్ రోడ్ మీద కారు ఆపి దిగితే ఏదైనా అక్కడ యాక్సిడెంట్లు అయితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? మీరు ఆపారు కాబట్టి మీ తప్పు, మీకేదైతే అయింది. వేరే కార్ డ్రైవర్లు ఎవరో ఉండి వాళ్ళ మీదకి రాదా? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇంకోటి, ఘాట్ రోడ్లు ఈ మధ్య పులులు దగ్గర తిరుగుతున్నాయి. ఏదైనా పులు వచ్చి మీకు ఏదైనా అయితే అందరూ మిమ్మల్ని అనరు, ఆ పుల్ని అనరు. ఎవరు అంటారు తెలుసా? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటారు, తిరుమల తిరుపతి దేవస్థానం అంటారు. మీరేం చేస్తారు? భక్తులను కాపాడలేకపోతుంది తిరుమల తిరుపతి దేవస్థానం అంటారు. మీకేం కాదు, మీకోసం మీరు చేసే పనులకి టీటీడీ బ్లేమ్ తీసుకోవాలా? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బ్లేమ్ తీసుకోవాలా? దేనికి? కార్ ఆప్ మీరు రీల్ క్రియేట్ చేయడం వల్ల జరిగిన పర్యవసానాలకి ఎవరు బ్రేక్ తీసుకోవాలి? ఇప్పుడు అదృష్టవశాత్తు ఏం జరగలా, మీరు వెళ్ళిపోయి చక్కగా రీల్ పెట్టుకున్నారు. ఏదైనా జరిగితే కానీ మనం గుర్తించాం, జరగనప్పుడు దాన్ని లైట్ తీసుకోవటం అంటే కుదరదు. ఈరోజు వీళ్ళు ఎలా చేశారని రేపు ఇంకోళ్ళు చేసినప్పుడు జరగచ్చు కదా ఈ దుర్ఘటన. చూస్తా రోడ్డు మీదకి వచ్చేసినప్పుడు సడన్గా ఏదైనా బస్సు వచ్చి గుద్దేస్తే ఈరోజు వీళ్ళకి జరగలేదు, వీళ్ళని చూసి ఇన్స్పైర్ రేపు ఇంకోళ్ళు చేసినప్పుడు వాళ్ళకి జరిగితే, వీళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళకి జరుగుంటే ఇవే పర్యవసానాలు. మీరు ఒక 8 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్, మీరు ఎంత రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి? మీ కాంటెంట్ ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి? మీరు వాటినిటిని పక్కన పెట్టి నాకు నచ్చింది చేస్తా అంటే కరెక్ట్ కాదు అది. మిమ్మల్ని చాలామంది ఫాలో అవుతారు, మిమ్మల్ని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. మీరు క్రియేట్ చేసే కాంటెంట్ అంతే ఇన్స్పిరేషనల్గా ఉండాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలి. మీరు ఎంజాయ్ చేయొద్దు, మీరు ఫోటోలు దిగొద్దని ఎవరు అనట్లా. ఆబ్వియస్గా మనం దేవుని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఏదైనా మీకు బ్యూటిఫుల్ మూమెంట్ క్యాప్చర్ చేసుకోవటం వేరే. కానీ మీరు థాట్ ప్రాసెస్ని మీరు రీల్స్ చేసుకునేటట్టయితే ఏ ఉద్దేశంతో వెళ్తున్నట్టు? మీరు ఏదో హాలిడేకి వెళ్తున్నట్టు ఉంది తప్పితే ఒక టెంపుల్కి వెళ్తున్న ఫీల్ మీకేనా ఉంటుందా? మిగతా వాళ్ళు కూడా అరే ఇక్కడ లొకేషన్ బాగుంది, నెక్స్ట్ టైం టీటీడీకి తిరుమలకి వెళ్తున్నప్పుడు మనం ఇక్కడ ఆపేసి ఫోటోలు దిగుదాంరా అని అనిపిస్తుంది. కానీ భక్తి అనేది ఎక్కడ వస్తుంది? ఇలాంటి వాళ్ళు మీరు చర్యలు తీసుకోవాలి. టీటీడీ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ అప్పుడు కానీ తెలియదు. ఎవరో చిన్నోళ్ళ మీద ఎక్కేయటం కాదు, ఇలాంటి వాళ్ళ మీద ఎక్కి చూపించండి చూస్తాను నేను. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ పిల్లడి మీద మాట్లాడారో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు, ఇలాంటి వాళ్ళ మీద మాట్లాడి చూపించండి, నేను చూస్తా. మాట్లాడరు, మాట్లాడలేరు. ఇప్పుడు మాట్లాడాలి కదా, అప్పుడు మీరు కరెక్ట్ మాట్లాడుతుంది, అప్పుడు మీరు న్యూట్రల్గా ఉన్నట్టు. చాలామంది మాట్లాడారు. నేను ఇంకో రీల్ కూడా చూశాను, ఈ ఫిల్మ్ ఇమోజీ అతను ఎవరో అక్కడ ఆ పేర్లుంటే గోవిందనామాలుంటే అందులో ప్రియా అని ఏదో వస్తే దాని ముందు ఇందు ప్రియా అని అదని ఇదని పిచ్చి పిచ్చి రాసుకొని ఏంద్రా అసలు? తిరుమలరా, మన దేవుడురా, మనమే కాపాడుకోకపోతే ఇంకెవరు, మనమే రెస్పెక్ట్ చేయకపోతే, మనమే భక్తి చూపించకపోతే ఎవరు చూపిస్తారు? ప్రతిరోజు టీటీడీ రిలేటెడ్ ఏదో ఒకటి ఉంటుంది మీరు చేసే పనుల వల్ల. భక్తి కన్నా కూడా మిగతా విషయాలు అరౌండ్ దాని చుట్టూ జరిగే మ్యాటర్స్ మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది గీతురాయలు గారి ఫ్యాన్స్ ఈ పాటికి కామెంట్ చేసి ఉంటారు, లేదంటే కామెంట్ చేయకపోతే మేబీ మీరు కామెంట్ చేయబోతున్నారేమో. నీకు గీతురాయలు అంటే కాంపిటీషను, నీకు పడదు, అందుకనే నీకు ఒక కాంటెంట్ కావాలి, అందుకని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ఇలా చేస్తున్నావు అని చెప్పి 1-2 కామెంట్లు వచ్చి ఉండొచ్చు. నేను మీకు ఆన్సర్ చేస్తా, నేను ఏంటన్నది మీకు చెప్తా. మేడం ఇది ఆల్రెడీ కొన్ని రోజుల క్రితం ఈ రీల్ అప్లోడ్ చేశారు, ఒక 4-5 డేస్ బ్యాక్ ఎప్పుడు అప్లోడ్ చేశారు, నాకు పంపించారు, నేను చూసా. మన వాళ్ళు అన్న ఏదన్నా ఇది కరెక్ట్ కాదండి మాట్లాడదాం అనుకున్నా అప్పుడే, కానీ నేను మాట్లాడదాం టైంకి అవి డిలీట్ చేశారు. నేను అప్పటికే మాట్లాడచ్చు, సరేనా? నేను అప్పటికే మాట్లాడచ్చు, మాట్లాడిన తర్వాత మీరు అడిగితే డిలీట్ చేస్తుంటారు, డిలీట్ చేస్తారని చెప్పేసుకోవచ్చు. కానీ నేను నా కాంటెంట్ కోసం కదా ఆలోచించింది. ఓకే, ఆవిడకి ఎవరో చెప్పుంటారు, నాకు చెప్పినట్టు ఆవిడకి చెప్పుంటారు, ఆవిడకి ఒక రియలైజేషన్ వచ్చి ఉంటుంది,
ఓకే డిలీట్ చేస్తారేమో మంచిదే కదా, నాకు కావాల్సింది ఏంటి ఒక రియలైజేషన్ రావటం. డిలీట్ చేసి ఉంటారు కదా, సరేలే అయిపోయింది ఇంకెందుకులే దీని గురించి మాట్లాడటం చెప్పి వదిలేసా. అది నేనే కనుక కాంపిటీషన్ ఎన్ని మాట్లాడాలంటే ఆ బిగ్ బాస్ రివ్యూస్ దాంట్లోనే మాట్లాడచ్చు. ఆవిడ చేసిన రివ్యూస్ ఒకటి రెండు చూసి దాని గురించి మాట్లాడి క్రిటిసైజ్ చేస్తే బోల్డ్ మంది ఫాలోవర్స్ వచ్చి ఉంచుంటారు వన్ సైడెడ్గా. అది నేను కాదు, అది నేను చేయను, అది నాకు అవసరం లేని పని. ఇప్పుడు మళ్ళీ ఎందుకు అప్లోడ్ చేశారన్నా నాకు అర్థం కాల. అంటే ఏం చేయరేనా, ఇది పెద్ద విషయం కాదనా, ఏం జరగలేదనా, లేదంటే అప్పట్లో ఎడిట్ సరిగ్గా చేయలేదు, ఆ రీల్ సరిగ్గా చేయలేదు, ఇప్పుడు మళ్ళీ చేసుకుందామనా? ఎన్ని కరెక్ట్ కాదు. ఒక సెట్ ఆఫ్ ఫాలోవర్స్ వచ్చినప్పుడు మనం చాలా రెస్పాన్సిబుల్గా ఎంజాయ్ చేయడం తప్పులేదు. కానీ ఎక్కడ ఎంజాయ్ చేయాలి? మీరు కోడి పందాలకు వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు ఏవో పెట్టుకున్నారు కాబట్టి ఇది నేను చెప్పి మన వాళ్ళు ఎవరు టైప్ చేసి పంపించారు ఇలాంటిది ఓకే అన్న అని చెప్పి నాకు కూడా అనిపించింది. సో వాళ్ళు చెప్పారు ఇది మీరు ఎక్కడికి వెళ్ళారు, అక్కడ మీరు ఎంజాయ్ చేయండి, రీల్స్ చేసుకోండి, ఏదైనా చేయండి, అందరూ చేస్తారు కాబట్టి అది పవిత్ర స్థలం కాదు కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళది నాకు చెప్తున్నప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే జంతు ప్రేమికురాలు మీరు ఆ కోడి పందాలకు ఎలా వెళ్ళారు అర్థం కాలేదు. వాటి ఎలా ఎంజాయ్ చేశారండి. సర్లేండి అది నాకు అనవసరమైన విషయం, నాకు నవ్వొచ్చింది వాళ్ళు చెప్తున్నప్పుడు. అదేంది ఆవిడ జంతు ప్రేమికురాలు కదా అంటే వాళ్ళు నవ్వుతున్నారు. సరే అక్కడికి వెళ్ళి మీరు ఎంజాయ్ చేయండి, ఊటీ కొడైకెళ్ళి ట్రిప్స్కి వెళ్ళండి, ఆ ఘాట్ రోడ్లలో ఎంజాయ్ చేయండి, ఏదైనా చేయండి. తిరుమలకి వెళ్తా, దేవుడిని దర్శించుకోవడానికి వెళ్తా, ఇట్లాంటి చేయటం మాత్రం కరెక్ట్ కాదు. మీరంటే నాకేం కోపం లేదండి, నాకు ఎవరన్నా కోపం ఉండదు, మీకు తెలుసు ఆ విషయం. అందుకే నేను పర్సనల్గా వెళ్ళి ఇప్పుడేం మాట్లాడను. ఏదైనా మీరు తప్పు చేస్తే ఎత్తి చూపించాను తప్పితే, మీరు అడిగితే చెప్తాను తప్పితే నేను చేయని అవసరం లేదు. సో కొద్దిగా ఆలోచించండి, ఇలాంటి చేస్తున్నప్పుడు ఆలోచించండి, ఎవరైనా ఏదైనా చెప్తే ఆలోచించండి. లేదు నేను మోనార్క్ని, నేను ఇంతే, నాకు ఈ పట్టిన కుందేలకి 3 కాళ్ళు నేను వెళ్తే మీరు చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తారు. ఎందుకు చెప్తున్నారంటే మీకంటూ చాలా ఫాలోయింగ్ ఉంది. ఇంత నెమ్మదిగా ఎందుకు చెప్తున్నారంటే మీకంటూ చాలా ఫాలోయింగ్, మీరు చెప్తే వినే వాళ్ళు చాలా మంది 8 లక్షల మంది ఉన్నారంటే మామూలు విషయం కాదు, కష్టపడే కదా సంపాదించుకున్నారు. రాంగ్గా గైడ్ చేయొద్దు మీ ఫాలోవర్స్ని. ప్రతిసారి ఇంతే నెమ్మదిగా చెప్పడం కూడా అవ్వదు. సో ఆలోచించండి, మీ కాంటెంట్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి. ఒకసారి తప్పవచ్చు, తప్పు అయినప్పుడు మళ్ళీ సరిదిద్దుకోండి. తీసేస్తే బెటర్గా ఉంటుంది, క్షమాపణ చెప్తే ఇంకా బెటర్గా ఉంటుంది. క్షమాపణ చెప్పకపోయినా నేను ఇలా చేశాను, నాకు రియలైజేషన్ వచ్చింది, మీరు ఎవరు చేయొద్దని చెప్తే ఇంకా చాలా చాలా బెటర్గా ఉంటుంది. క్షమాపణ ఎవరికి అవసరం లేదు, కానీ అలా చేసినా ఇంకా బెటర్గా ఉంటుంది. లేదు ఇంతే అని అనుకుంటే వెయిట్ చేయాలి. నేను కూడా నాకు తెలియదు ఏం జరిగిద్దో మరి. తిరుపతి దేవస్థానం కానీ, మన మీడియా కానీ, తిరుపతి ప్రజలు కానీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇందులో ఏమి లేదు వాళ్ళు వదిలేస్తే మనం ఏం చేయలేం. అప్పుడు నేను తప్పని అనుకోవాలి. లేదు వాళ్ళు రియాక్ట్ ఏదైనా చేస్తే అప్పుడు అర్థమవుతుంది మ్యాటర్ ఏంటన్నది. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి, మనకు కావాలి నిజంగా. మీకేమనిపించిందని చూసినప్పుడు మనకు ఎవరికి అనిపించదు, ఆలోచిస్తే తీవ్రంగా గట్టిగా తగులుతాయి పాయింట్స్. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఆ సబ్స్క్రైబర్స్ కౌంటే మన ఛానల్ వాల్యూ. ఏమిలా ఒక 1 lakh 2 lakh ఫాలోవర్స్, దాని తర్వాత వీ విల్ బి అన్స్టాపబుల్. అక్కడ వరకు కొంచెం బాగా కష్టపడాలి, ఎందుకంటే ఒక ట్రస్ట్ బిల్డ్ చేయాలి. ఒకళ్ళు వచ్చి మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే అంత ఈజీ ఫ్యాక్టర్ కాదు, ఎవరు అంత ఈజీగా చేసేసుకోరు. కాంటెంట్ అందరు నచ్చిద్ది, మంచిగా అప్రిషియేట్ చేస్తున్నారు, అంతా చేస్తారు. బట్ సబ్స్క్రైబ్ అంటే ఏంటంటే 25,000 ఇటు దగ్గర ఏం మ్యాటర్ ఉంటుంది అన్నట్టు ఉంటుంది. వన్స్ ఒక చెక్ పాయింట్ ఒక 1 lakh కొట్టామనుకోండి, అక్కడి నుంచి మాత్రం ఆగం. అది. సో నా సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మీ ఫీడ్బ్యాక్స్ నేను కరెక్ట్ చేసుకుంటా, నేను ఫీడ్బ్యాక్స్ తీసుకుంటా, ఆనెస్ట్గా చెప్తున్నాను. నేను చాలా విషయాలు మీ నుంచి కరెక్ట్ చేసుకుంటాను. మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు అన్నీ చదువుతాను, కరెక్ట్ చేసుకుంటా సైడ్ తప్పులు ఉంటాయి. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.